Audio Jungle. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో క్యూరేటర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ థింగ్, అది కూడా క్రిప్టో వ్యాలెట్కి అండ్ P2P ట్రేడింగ్ గురించి చెప్తున్నా. సో ఈ వీడియోని తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. ఫారెన్ ఎక్స్చేంజ్లో కాయిన్స్ బై చేయాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ రూపీ డిజిటల్ అకౌంట్ అనేది పక్కా మనకు ఉండాలి. సో ఈ వీడియోలో ఎలా క్రియేట్ చేయాలి, అలానే ఎలా ఆ వ్యాలెట్లోకి మన బ్యాంక్ అకౌంట్ నుంచి మనీ ట్రాన్స్ఫర్ చేసి అక్కడి నుంచి USDTని ఎలా బై చేయాలో నేను మీకు ఈ వీడియోలో పిన్ టు పిన్ చెప్తాను. సో ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. P2P ట్రేడింగ్ చేయాలనుకున్నా లేదా INRని USDTలోకి కన్వర్ట్ చేసి క్రిప్టో కాయిన్స్ని బై చేయాలనుకున్నా ఈ రూపీ డిజిటల్ ప్లాట్ఫామ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు చూసినట్టయితే పెద్ద పెద్ద ఎక్స్చేంజెస్, ఎగ్జాంపుల్ బైనాన్స్ కానీ, బైబిట్ కానీ, బిట్గెట్ కానీ, వీటన్నిటిలోనూ మనం INR నుంచి USDTలో కన్వర్ట్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా డిజిటల్ ఈ రూపీ అనేది మనకు ఖచ్చితంగా ఉండాల్సిందే. డిజిటల్ ఈ రూపీ ఏ దాంట్లో వెళ్ళినా డిజిటల్ ఈ రూపీ మెథడ్ అనేది ఖచ్చితంగా ఉంటేనే మనం మన INRని USDTలోకి తక్కువ రేషియోతో కన్వర్ట్ చేసుకోగలము. ముందుగా ప్లే స్టోర్ ఓపెన్ చేసి ఇక్కడ సెర్చ్ బార్లో డిజిటల్ ఈ రూపీ అని సెర్చ్ చేసినట్టయితే మీకు ఈ రూపీ బై SBI, డిజిటల్ ఈ రూపీ బై కోటక్ బ్యాంక్, డిజిటల్ రూపీ బై UBI అంటే ఒక్కొక్క బ్యాంక్కి ఒక్కొక్క డిజిటల్ ఈ రూపీ అకౌంట్ అనేది ఉంటుంది. సో యాక్చువల్గా ఇప్పుడు నేను మీకు ఈ రూపీ బై SBI అకౌంట్లో ఎలా ఈ డిజిటల్ ఈ రూపీ అకౌంట్ని క్రియేట్ చేసుకొని ట్రేడ్ చేయాలో నేను ఇప్పుడు చెప్తున్నా. సో ఇక్కడ ఈ రూపీ బై SBI అని దాని మీద ట్యాప్ చేసి ఇన్స్టాల్ మీద ట్యాప్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ అయిన తర్వాత ఓపెన్ మీద ట్యాప్ చేయగానే ఇలా SBI ఇండియా సెంట్రల్ డిజిటల్ కరెన్సీ డిజిటల్ ఈ రూపీ అని మీకు డిస్ప్లే చేస్తుంది. ఇక్కడ ఎంటర్ బటన్ నొక్కగానే మనకు పర్మిషన్స్ అనేవి అలో చేయమంటుంది. అలో చేయగానే ఇలా టర్మ్స్ అండ్ కండిషన్స్ అని మీకు షో చేస్తుంది. వాటిని అన్నిటినీ మీరు రీడ్ చేసి యాక్సెప్ట్ బటన్ని క్లిక్ చేయండి. సో ఇలా డిజిటల్ రూపీ ఈజ్ లీగల్ టెండర్ అని మీకు షో చేస్తుంది. తర్వాత మీరు నెక్స్ట్ నొక్కగానే మీ సిమ్కి వెరిఫై సిమ్ అని మీకు షో చేస్తుంది. మీ ఏది అయితే మీరు SBI అకౌంట్లో నంబర్ ఇచ్చారో ఆ నంబర్ అనేది మీ మొబైల్లో ఉంటే వెరిఫై సిమ్ నొక్కండి. సో నొక్కగానే మీకు అకౌంట్ వెరిఫై అవుతుంది. యాక్చువల్గా ఈ నంబర్ మీ అకౌంట్కి లింక్ అయిందా లేదా అని సిమ్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. ఉంటే అది ఇలా సక్సెస్ అయ్యి మరి కంటిన్యూ బటన్ నొక్కడానికి మనకు ఎనేబుల్ చేస్తుంది. మనం కంటిన్యూ నొక్కగానే ఇక్కడ మనం ఏదో ఒక పిన్ పెట్టుకోమని చెప్తుంది. సెట్ యాప్ పిన్ అని నొక్కగానే ఏదో ఒకటి మీకు ఇష్టం వచ్చింది ఏదో ఒక డిజిటల్ పిన్ పెట్టుకోండి. సో ఇక్కడ నేను నా నంబర్ మీద ఈ అకౌంట్ ఉంది. సో దాన్ని నేను సెలెక్ట్ చేసుకుని కంటిన్యూ మీద నొక్కగానే నాకు ఇక్కడ ఇలా రికవర్ యువర్ వ్యాలెట్ అని నాకు చూపిస్తుంది. ఎందుకంటే ముందే నేను వ్యాలెట్ క్రియేట్ చేసుకున్నాను కాబట్టి నాకు ఇలా చూపిస్తుంది. మీకు ఇలా కాకుండా డిఫరెంట్గా చూపిస్తుంది. అప్పుడు మీరు ఇక్కడ పిన్ క్రియేట్ చేసుకొని మీరు పిన్ పెట్టుకొని వ్యాలెట్ని సక్సెస్ఫుల్గా క్రియేట్ చేసుకున్నట్లయితే రికవర్ విత్ పిన్ అని నేను నొక్కి, అంటే నేను రికవర్ చేసుకుంటా, నేను పిన్ పెట్టాను కాబట్టి. సో డిజిటల్ రూపీ వ్యాలెట్ యూజర్ ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ఇక్కడ చూసినట్టయితే మీకు సెండ్, కలెక్ట్, లోడ్, రీడీమ్ అండ్ ఇక్కడ స్కానర్ ఉంటుంది, ఇక్కడ వ్యాలెట్ ఉంటుంది, ఇక్కడ మన కరెంట్ బ్యాలెన్స్ ఎంతో షో చేస్తుంటుంది. సో వీటిని ఒక్కొక్కటి చెప్తాను. ఇక్కడ సెండ్ బటన్ నొక్కినట్టయితే మనము ఎవరికైతే సెండ్ చేయాలనుకుంటున్నామో మన దగ్గర ఈ వ్యాలెట్లో ఉన్న మనీని మనం ఫోన్ నెంబర్ ద్వారా చేయొచ్చు, లేదంటే QR కోడ్ని స్కాన్ చేసి అయినా చేసుకోవచ్చు. ఈ QR కోడ్ మనది
మన క్యూఆర్ కోడ్ ఎక్కడుంటుంది అంటే ఇక్కడ మనం ప్రొఫైల్లోకి వెళ్తే ఈ ప్రొఫైల్లో మన క్యూఆర్ స్కానర్ అనేది ఉంటుంది. ఆ క్యూఆర్ స్కానర్ మనం వాళ్ళకి సెండ్ చేసినట్టయితే వాళ్ళు స్కాన్ చేసుకుని వాళ్ళ అకౌంట్లోంచి మన ఈ వ్యాలెట్లో కూడా మనం మన మనీని వ్యాలెట్లోకి సెండ్ చేసుకోవచ్చు. అలానే ఈ కలెక్ట్ బటన్ నొక్కినట్టయితే ఇక్కడ అమౌంట్ మనం ఎంతో 100 రూపీస్ కావాలనుకుంటే 100 రూపీస్ ఒక క్యూఆర్ని మనము జనరేట్ చేసి దీన్ని ఎవరైతే మనకు 100 రూపీస్ సెండ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి సెండ్ చేసినట్టయితే వాళ్ళ ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసిన వెంటనే 100 రూపీస్ మాత్రమే వాళ్ళు మనకు సెండ్ చేయడానికి పాసిబుల్ అవుద్ది. సో అది ఈ కలెక్ట్ ద్వారా మనం చేసుకోవచ్చు. సో ఫస్ట్ చూసినట్టయితే మన కరెంట్ బ్యాలెన్స్ ఇప్పుడు 0 ఉంది. సో ఏం చేయాలంటే ఇందులోకి ఫస్ట్ మనం మన మెయిన్ అకౌంట్ అంటే ఎస్బీఐ అకౌంట్లో నుంచి ఈ వ్యాలెట్లోకి మనం అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేయాలి. అది ఎలా చేయాలంటే ఇక్కడ లోడ్ అనే ఆప్షన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మన బ్యాంక్ అకౌంట్ అనేది షో చేస్తుంది. సో కన్ఫర్మ్ నొక్కినట్టయితే మనకు ఆ బ్యాంక్ అకౌంట్లోకి రీడైరెక్ట్ అవుతుంది. అక్కడ నుంచి మనము ఈ 832 రూపీస్ని మనము సెండ్ చేసినట్టయితే అది వచ్చి డైరెక్ట్గా ఇక్కడ కరెంట్ బ్యాలెన్స్లోకి మనకు షో చేస్తుంది. సో ఇలా ఇప్పుడు మన దగ్గర 830 రూపీస్ ఉందనుకో, దాన్ని మనం వేరే వాళ్ళకి కూడా ఎవరికైతే డిజిటల్ రూపీ వ్యాలెట్ ఉంటుందో వాళ్ళకి మాత్రమే మనం సెండ్ చేయగలం. సో ఇలా వీటిని యూజ్ చేసి మనము P2P ట్రేడ్ కానీ బైనాన్స్లో, బైబిట్లో, బిట్గేట్లో P2P ట్రేడ్ చేసి మనం తక్కువ అమౌంట్కే ఐఎన్ఆర్ నుంచి యూఎస్డిటీలో కన్వర్ట్ చేసుకుని మనము ట్రేడ్ చేసుకోవచ్చు. అలానే ఫారిన్ ఎక్స్చేంజెస్లో ఇప్పుడు అకౌంట్స్ ఫ్రీజ్ అవుతున్నాయి. సో అకౌంట్స్ ఫ్రీజ్ కాకుండా మనం ఈ P2P ట్రేడ్ని, కాయిన్స్ని ఎలా బై చేయాలంటే ఇది మంచి ఒక అవకాశం అన్నమాట ఈ డిజిటల్ రూపీ అనేది. సో ఈ వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి. అలానే క్రిప్టో క్యూరేటర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ మంచి అప్డేట్స్ కావాలనుకుంటే మీరు డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.